అమెరికాలో ఒక లేడీ పాస్టర్ అమ్మ ఉండినారు. లేడీ పాస్టర్. ఆ పాస్టర్ ఎప్పుడైతే ఆమె చర్చ్ స్టార్ట్ చేసిందో, దేవుని పిలుపు మేరకు ఆమె స్టార్ట్ చేస్తే, అక్కడ అదే ఊరిలో ఉన్నటువంటి ఆ యొక్క సముద్ర తీరంలో ఉన్నటువంటి ఒక పాస్టరు ఆమె గురించి చెడుగా మాట్లాడడం, విమర్శించడం, ప్రజల ముందు, వాళ్ళ చర్చ్ మెంబర్స్ ముందు కానీ, ఇతరుల పెద్దల ముందు కానీ ఆమె గురించి చాలా బ్యాడ్గా మాట్లాడడం ఈ విధంగా చేసేవాడు. చేస్తూ ఉంటే ఒక సందర్భంలో ఆమె గురించి ఆయన మాట్లాడిన మాటలు విన్న వ్యక్తులు ఆ మాటలు ఈమె దగ్గర తీసుకొచ్చారు. అమ్మ, నీకు ఆయనకి ఏముందో తెలియదు, కానీ ఆయన నీ గురించి చాలా చెడుగా మాట్లాడుతున్నాడు, చాలా గలీజ్గా ఉంది ఇది వినటానికి. ఇది ఆమె ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆమె గుర్తు చేసుకుందంట, ప్రభువా, ఆయన పలానా ఆయన నా గురించి ఇలా మాట్లాడుతున్నాడని వాళ్ళు చెప్తున్నారు, నాకు ఒక్క అవకాశమే ప్రభువా, నేను నీ ప్రేమను ఆయనకు చూపించాలి, నాకు ఒక అవకాశమే, నేను నీ మంచితనాన్ని నేను ఆయనకు చూపించాలి. ఇదంట ఆమె ప్రార్థన. కొన్ని రోజులకి ఏమైందంటే పెద్ద తుఫాను, గాలి తుఫాను పెద్దది వచ్చేసి ఆయన చర్చ్, సముద్ర తీరంగా ఉన్న చర్చ్ మొత్తం కొట్టేసిందంట. అలలు వచ్చి కొట్టేసి మొత్తం చర్చ్లో ఉన్న వస్తువులు అన్నీ వెళ్ళిపోయినాయి. చాలామంది అన్నారంట వచ్చి, అయ్యా, ఈయన ఈ విధంగా ఆమె గురించి చెడుగా మాట్లాడినందుకే ఇటువంటి కార్యం జరిగింది. ఈమె దగ్గర కూడా వచ్చి చెప్పినారంట, అమ్మ, చాలా మంచిది జరిగింది, నువ్వు చాలా కరెక్ట్ దానివి, అందుకోసమే ఇది ఆయనకు వ్యతిరేకంగా జరిగింది, ఇలా జరిగింది. చర్చ్లో ఆ రోజు అనౌన్స్ చేసిందంట, ఈ 2 వారాలు మనము స్పెషల్ కానుకలు పడదాం. ఎందుకు స్పెషల్ చెప్పడంలా, మీకు ఏదైనా అవసరత ఉంటే ఆ అవసరతను జ్ఞాపకం చేసుకొని దేవునికి కానుక వేయండి. మామూలుగా ప్రతిసారి వేసే కానుకలాగా చేయకండి, కొంచెం ఎక్కువ వేద్దాం, మనము దేవుని దానికోసం వేద్దామని చెప్పిందంట. 2 వారాలకు 2 పెద్ద బస్తాల కానుకలు తయారైనాయంట. వాళ్ళకు ఆ నోట్లన్నీ ఇంత పెద్ద బస్తాలు అయినాయంట. వాళ్ళ చర్చ్ ఎల్డర్స్తో చెప్పిందంట, మనము వెళ్ళి ఆ పాస్టర్ గారికి డబ్బు ఇద్దాము అంటే వాళ్ళు ఆశ్చర్యపోయినారంట. నేను ఇంత చెడ్డగా చిల్లరగా మాట్లాడిన వ్యక్తికి ఇద్దామని ఎట్లంటావమ్మా అని అనుకుంటున్నారు, కానీ ధైర్యం చేయట్లేదు. ఎందుకంటే దేవుడు నన్ను ప్రేరేపించిండు అనే మాట ఆమె చెప్పింది. సరే, మంచిది. ఏం చేశారంట, ఆ 2 వారాల తర్వాత ఆ 2 బస్తాలు తీసుకొని ఆ ఎల్డర్స్తో పాటు తను వెళ్ళి ఆ పాస్టర్ గారి ఇంటికి వెళ్ళిందంట. అయ్యా, ఈ విధంగా జరిగిందని నాకు తెలిసింది, అయితే మా సంఘం తరపున మీకు చర్చ్ మళ్ళీ కట్టుకోవడానికి కోసము మీకు ఈ డబ్బుని ఇస్తున్నామన్నారు. ఆమెను చూసి ఏడ్చేసిందంట, సిస్టర్, నేను చాలా తప్పు చేశాను, నాకు అసలు అర్హత లేదు, ఈ యొక్క కానుక కానీ ఏది ముట్టడానికి నాకు అర్హత లేదు అంటే ఆమె చెప్పిందంట, బ్రదర్, మనకెవ్వరికీ కూడా అర్హత లేదు, దేవుని విషయాలలో మనకెవ్వరికి అర్హత లేదు, కానీ దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరాన్ని బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడ్డామని చెప్పి ఆయనకు ఆ కానుకలు ఇచ్చి ఇద్దరు సమాధానంగా ప్రార్థన చేసుకుని, యు నో వాట్ ఐఎమ్ టాకింగ్, దిస్ ఈజ్ ది లవ్ ఆఫ్ గాడ్. నువ్వు ప్రేమలో నడవాలి అంటే విశ్వాసం ద్వారానే నువ్వు నడుస్తావు. హల్లెలూయా, హల్లెలూయా.